హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్. మరి మనకు ఫైనల్ IBPS థియరికల్ రిజల్ట్ రావడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది, లేట్ ఈవినింగ్కు ఫైనల్ రిజల్ట్ ఇస్తాము అనేసి. ఈ లోపల వీడియో కూడా చేయడం జరిగింది, రిజల్ట్ వస్తుంది ఈరోజు అనేసి. మరి అప్లోడ్ చేసే ముందుగానే ముందు చూస్తే రిజల్ట్ వచ్చేసింది అప్పటికే. మరి ఎవరైతే క్లియర్ చేశారో, సెలక్షన్ అయినారో అందరికీ మనకు అకాడమీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అదే మాదిరిగా ఎవరైతే క్లియర్ చేయలేకపోయినారో, మనం ఎక్కడ దెబ్బపడింది, మనకు ఏ ఏరియాలో మనం వీక్గా ఉన్నామో ఇవన్నీ కూడా ఒక్కసారి రెట్రాస్పెక్ట్ చేసుకొని తిరిగి రాబోయే ఎగ్జామినేషన్స్లో, ముఖ్యంగా ఇప్పుడు SBI కావచ్చు, IBS కావచ్చు, SSC ఎగ్జామ్స్ కావచ్చు, అలాగే ఏరియాని స్ట్రెంథన్ చేసుకోవడానికి మనకి ఇంకా టైం ఉంది. ఇప్పటి నుంచే మళ్ళీ ఎగ్జామ్ వస్తుంది, అప్పుడు చూద్దాం అనుకోకుండా ఏ ఏరియాస్ అయితే మనకి చాలా వీక్గా ఉన్నామో ఆ ఏరియాను కొంచెం ఫోకస్డ్గా పెట్టుకొని ఖచ్చితంగా నెక్స్ట్ సెలక్షన్లో అయితే మాత్రం మీ పేరు ఉండేట్టుగా చూసుకోండి. చూసినట్టయితే మనం చూసాం, రీజనింగ్, అరిథమెటిక్ అనేది చాలామంది మంచిగా పెర్ఫామ్ చేశారు. చాలా దెబ్బ ఎక్కడ పడింది అంటే ఎక్కువ మందికి ఇంగ్లీష్ దెబ్బ పడింది. మరీ ముఖ్యంగా చాలామందికి మార్కు తగ్గిన ఏరియా ఏది అంటే కరెంట్ అఫైర్స్. ఫినాన్షియల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం చాలా ఘోరంగా దెబ్బపడింది. ప్రతి రాష్ట్రంలో కూడా కట్ ఆఫ్ మార్క్ అతి తక్కువ ఉండేది ఏదంటే జనరల్ అవేర్నెస్ మాత్రమే. సో మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు జనరల్ అవేర్నెస్ అనేది ఎప్పుడో చూద్దాంలే, ముందు పాస్ అవుతాము, పాస్ అయిన తర్వాత చూద్దాంలే అనుకుంటూ వెళ్తున్నాం. అదే మనం దెబ్బ కొడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు SBI కావచ్చు, IBS వాళ్ళకి కావచ్చు, లాస్ట్ క్షణంలో ఇంకా 10 days మెయిన్స్ ఎగ్జామ్ ఉందనగా ఇక రిజల్ట్ ఇస్తున్నారు. ఆ 10 daysలో మనం క్లియర్ చేయాలంటే ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమంటే ఈ రోజు నుంచే కరెంట్ అప్డేట్స్ ఉండండి. మీరు స్కోర్ కూడా బాగా ఈజీగా చేసుకోవచ్చు కరెంట్ అఫైర్స్ అనేది. సో మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు రీజనింగ్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఇది టైం టేకింగ్. కాబట్టి మనం బాగా ఫోకస్ చేసిన ఏరియా ఏదంటే ఇంగ్లీషు, జీకే మీద మీరు బాగా ఎఫర్ట్స్ పెట్టండి. మీరు ఏదైతే మ్యాథమెటిక్స్, రీజనింగ్ మీద ఎఫర్ట్స్ పెడుతున్నారో అదే ఎఫర్ట్స్ ఇక్కడ పెడితే ఇక్కడ స్కోర్ బంపర్ పైకి వెళ్ళిపోద్ది. అప్పుడు మనకు సెలక్షన్ ఈజీగా ఉంటుంది. కాబట్టి మరి మిత్రులు ఎవరైతే క్లియర్ కాలేదో మీరు బాధపడకండి, ఖచ్చితంగా బాధ అనేది ఉంటుంది. ఈరోజు బాధపడండి. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఏం చేయాలంటే మన యొక్క వీక్ ఏరియాస్ ఏమైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇక ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్ ఏమైతే ఉన్నాయో వాటి మీద బాగా ఫోకస్ పెట్టండి. డిసప్పాయింట్ కావద్దండి, ముందుకెళ్ళండి. డిప్రెషన్ అయిపోయి నాకు రాత్రి జాబ్ అనుకోకుండా ముందుకెళ్ళండి. ఎందుకంటే నేను కూడా మీలాగానే ఫస్ట్ ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్ను, తర్వాత ఒకే ఇయర్లో నాకు 4 jobs రావడం జరిగింది. కాబట్టి ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్గా భావించి ముందుకెళ్ళండి. ఖచ్చితంగా రేపటి మంది కాబోతూ ఉంది. సో వన్స్ అగైన్ ఎవరైతే క్లియర్ చేశారో అందరు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.